జై జనసేన జై జనసేన దుర్గేష్ గారి నాయకత్వం జై జనసేన మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన దుర్గేష్ గారి నాయకత్వం దుర్గేష్ గారి నాయకత్వం దుర్గేష్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జనసేన పార్టీ అధ్యక్షుడు రకాల రమేష్ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీనివాసరావు గారు అదేవిధంగా నాగేశ్వరరావు గారు షేక్ సుబానీ గారు అదేవిధంగా బాబీ గారు కూడా బాబీ గారు శంకర్ గారు ఇంకా ఇక్కడికి అనేక మంది వివిధ వర్గాలకు చెందినటువంటి వివిధ మతాలకి వివిధ కులాలకి చెందినటువంటి వాళ్ళందరూ వీరి ఆధ్వర్యంలో వచ్చి జనసేన పార్టీ విధానాలు మాకు నచ్చాయి, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాటతోటి వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిందనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు విద్యార్థులు కానీ యువత కానీ వీరెవరికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోయినటువంటి నేపథ్యం, వీటన్నిటితో పాటు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లభించేటువంటి సందర్భం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం సాధించింది ఏముంది అనేటువంటి మాట కనబడుతున్నాం. ఇలాంటి అస్తవ్యస్త పరిపాలన కాలం మనకు కావాల్సింది ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి 3 పార్టీలు కలిసి పూర్వకంగా ఏర్పడి గుర్తుకొచ్చాయి. అందులో పెన్షన్ల విషయంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే విధంగా, ఒకవేళ వారు ఊళ్ళో లేకపోతే 3 నెలలకు ఒకసారి ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలతో త్వరలో మేనిఫెస్టో రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోతో పాటు ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి మిత్రులందరితో కలిసి చర్చించి ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని
ఒక మేనిఫెస్టోగా తయారు చేసి దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తానని మీరు నన్ను ఆదరించి అభిమానించి ఎమ్మెల్యే చేస్తే నేను మీకు ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీ సేవకుడు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. మళ్ళీ నిడదవోలు నియోజకవర్గానికి గత వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేద్దామనేటువంటి మాట మనం చేస్తూ నేను కూడా ఇక నా స్థిరనివాసాన్ని నిడదవోలులో పెట్టుకున్నాను. ఇక్కడే ఉంటాను, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఎటువంటి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా మీకు ఒక సోదరునిగా, ఒక బాబాయిగా, ఒక మామయ్యగా ఏ రకంగా మీరు అనుకుంటే ఆ రకంగా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తాననేటువంటి వాటిని మరొకసారి మనం చేసుకుంటూ ఇవాళ పెద్దలందరూ నుంచి చాలా మంది యువకులు తీసుకొచ్చి మొత్తం పార్టీలో జాయిన్ అయినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీ గద్దరు దుర్గేష్ గారికి నమస్కారం తెలియజేస్తూ, అలాగే టౌన్ ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్ శ్రీ రంగా రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు జనసేన విధి విధానాలు, సిద్ధాంతాలు మాకు నచ్చి ఈ పార్టీలో చేరుతూ గద్దరు దుర్గేష్ గారు గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని ఆహర్నిశలు పనిచేస్తామని కోరుకుంటూ మేము ఈ జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ గద్దరు దుర్గేష్ గారు ఫస్ట్ అవినీతి లేని నాయకుడు, మాకు అవినీతి మచ్చనేది లేని నాయకుడే. కాంగ్రెస్లో మంచి ఎమ్మెల్సీగా చేసి కాంగ్రెస్లో బాగా ఒక రాజకీయవేత్త, కాకపోతే వ్యాపారవేత్త మాత్రం కాదు, ఆయన రాజకీయవేత్త. ఆయన విధి విధానాలకు నచ్చి జనసేన జాయిన్ అయ్యాము. జనసేన గెలుపుకే మేము కృషి చేస్తాము.